హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి సోయా రైస్. సోయా రైస్ సింపుల్ అండ్ టేస్టీగా పులావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. సోయాని నేను వాటర్లో ఇట్లా మొత్తం అంతా ఉడకబెట్టేసాను. అలాగే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ నుంచి తీసేసి మంచిగా అంతా వాటర్ అంతా పోయే విధంగా ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకుందాము. సోయా, కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదేవిధంగా ఒక పెరుగు ప్యాకెట్ 10 రూపీస్ మొత్తం కూడా వేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా మంచిగా ఆ మిల్ మేకర్కి పట్టే విధంగా అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. దీన్ని అంతా కూడా మ్యాగ్నేట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా రెడీ చేసేసుకుందాము. దీనికోసం మనకి ఒక 4 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, అదేవిధంగా మనకి బిర్యానీ మసాలా ఉంటుందిగా, అవన్నీ కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకున్నాక మనకి ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ముందుగా మనం ఏంటంటే దీన్ని కుక్కర్లో చేస్తున్నాం అనమాట. రైస్ కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. కుక్కర్ పెట్టేసుకొని ఇందులో నేను సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఒక 3-4 స్పూన్స్. ఏంటంటే మీరు ఆయిల్కి బదులుగా నెయ్యి ఉంటే కూడా నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆయిల్లో మనకి ఇందాక చూపించిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా అంతా కూడా ఫ్రై అయ్యే వరకు ఎంపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అదేవిధంగా పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్, పుదీనా అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా దీన్ని వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఇందులో ఏంటంటే మనం చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం అనమాట. 2 మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట. ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట. ఇట్లా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇందులో మనం చిటికెడు పసుపు, అదేవిధంగా ముందు ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాం. ఈ రెండింటిని కూడా చక్కగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా, పచ్చిదనం పోయే విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుందాం. చూడండి ఈ విధంగా అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాము. అంతా కూడా చక్కగా మొత్తం అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఈ టమాటాలలో మనం ఏంటంటే సరిపడా సాల్ట్ అనేది ముందే యాడ్ చేసేస్తున్నాం. రైస్కి మొత్తం సరిపడా టమాటాలలో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటాలు త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని అలానే ఉంచేద్దాము. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాతకి చూడండి టమాటా అంతా కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది టమాటా అనేది. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే రుచికి సరిపడా కారము యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా పచ్చి ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం అనమాట. చూడండి కారం యాడ్ చేసుకుని అంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గరం మసాలా, అదేవిధంగా పచ్చి ధనియాల పొడి రెండింటిని కూడా మనకి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ స్పైసెస్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకున్నాక ఒక మూత పెట్టేసుకుని ఒక 1 మినిట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మన మిల్ మేకర్ అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి మొత్తం అంతా కూడా చక్కగా ఇలా కలుపుకొని అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ అలా వదిలేద్దాము. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది అనమాట. ఒక 1 మినిట్లో చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేద్దాం అనమాట. ఒక్కసారి రైస్ యాడ్ చేసుకొని కొద్దిగా ఒక 1 మినిట్ అట్లా వదిలేసామనుకుంటే రైస్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నేనేంటంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒకవేళ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను చెక్ చేసుకున్నాను, బాగుంది. ఇప్పుడు నేను ఏంటంటే మూత పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వరకు ఉంచండి. 3 విజిల్స్ తర్వాతకి చూద్దాం. చూడండి రైస్ చాలా చక్కగా కుక్ అయిందనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనకి సోయా రైస్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా దీన్ని మంచిగా తింటారనమాట. దీంట్లో మనము రైతా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.